నా పేరు విజేత వెంకటరెడ్డి, కరస్పాండెంట్ ఆఫ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్, మహబూబ్ నగర్. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే మా ప్రైవేట్ జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి నా యాజమాన్య సోదరులందరికీ కూడా, వివిధ కళాశాల యాజమాన్య సోదరులందరికీ కూడా, మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే నాపై ఇంత విశ్వాసాన్ని నుంచి ఈరోజు నాకు అందరికీ కూడా ఈ పదవి కలపెట్టినందుకు చాలా రుణపడి ఉంటాను అందరికీ నేను. ఎందుకంటే ఈరోజు మన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్, ప్రైవేట్ కళాశాలల అందరికీ కూడా ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నా వాటి సమస్యలను పరిష్కరించడానికి మన రాష్ట్ర బాధ్యులు మన జయడాక్టర్ గారు, మరియు ఉమ్మడి జిల్లా బాధ్యులు మన రమేష్ గౌడ్ సార్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో నేను ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మన రాష్ట్ర బాడీ యొక్క పిలుపు మేరకు మేము ఏ కార్యక్రమం చేయడానికైనా కూడా నేను సిద్ధంగా ఉంటా. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపే విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులే. వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి మేమందరం కూడా కంకణబద్దులై అందరం కూడా సమిష్టి కృషితో ముందుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి సార్ గారు ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లావాసి కావడం, అదేవిధంగా మన ఎన్ఎం శివన్ రెడ్డి సార్ గారు కూడా మన ఎమ్మెల్యే కూడా మన అందుబాటులో ఉండడం మనకు అందరికీ కూడా సంతోషమే. కాబట్టి వారి యొక్క సమస్యలను, అంటే అఫిలియేషన్ విషయంలో కానీ, మన రియంబర్స్మెంట్ విషయంలో కానీ, తర్వాత మన మిక్స్డ్ ఆక్యుపెన్సీ విషయంలో కానీ కళాశాలలు కూడా, చాలా కళాశాలలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కళాశాలలు కూడా బాధపడుతున్నాయి. అందులో మన మహబూబ్ నగర్ జిల్లాలో కూడా చాలామంది ఈరోజు ప్రైవేట్ కళాశాలలు కూడా అందరు నిరుద్యోగులందరూ కూడా చాలా బాధపడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా తీసుకెళ్ళాలి, వాటి సమస్యలను పరిష్కరించాలి. ఎందుకంటే గతంలో అఫిలియేషన్ అనేది 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఉండేది. ఇప్పుడు ఏం చేసినంటే ప్రతి సంవత్సరం కూడా అఫిలియేషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ గట్టిగా పెట్టడం మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు. అందుకోరం కాకుండా ఈసారి 1 సంవత్సరం కాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి పెట్టాలి, లేదా 5 సంవత్సరాలకు ఒకసారి అఫిలియేషన్ తీసుకోవడనే కార్యక్రమం పెట్టాలని చెప్పేసి మా టీపీజీఎంఏ అందరూ కూడా తీర్మానించడం జరిగింది. త్వరలోనే మా నూతన కమిటీ కూడా మన ఎమ్మెల్యే సార్ దృష్టికి కానీ, మరియు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సార్ దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరందరూ కూడా ఈ లోకల్ ఛానల్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల అందరం కూడా కష్టపడుతున్నాం సార్. ఎందుకంటే హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల దీటుగా మేము ఈరోజు విద్యారంగంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ యొక్క సహకారం మాకు కావాలి. మీ యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సహచర మిత్రులందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా మేము రుణపడి ఉంటా. నా వంతుగా తప్పనిసరిగా నిస్వార్థంతో, నీతి నిజాయితీతో, పట్టుదలతో నా యొక్క పదవిని కొనసాగిస్తానని చెప్తున్నా సార్. నేను ఎవరి సమస్యను కూడా నా సమస్యగా భావిస్తాను, నా సమస్యగా భావించి నా వంతుగా నేను కృషి చేయడానికి నేను ముందుంటా అని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మా రాష్ట్ర బాధ్యులు జయడాక్టర్ సార్ గారు, మరియు ఉమ్మడి జిల్లా బాధ్యులు రమేష్ గౌడ్ సార్ గారు కూడా మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వారి యొక్క సలహా ప్రకారం, వారి మార్గదర్శనంతో ముందుకెళ్తా. అదేవిధంగా మా వెంకటేశ్వర రెడ్డి సార్ గారు కూడా నాకు అందుబాటులో ఉంటారు, మా అన్నగారు. వారి యొక్క ఆధ్వర్యంలో కూడా నేను ముందుకెళ్తా. వారి యొక్క సహకారంతో, నేను వాళ్ళ గైడెన్స్తో, మార్గదర్శనంతో ముందుకెళ్ళి అందరినీ కలుపుకొల్తనంతో మా యొక్క యూనిటీగా అందరు ముందుకెళ్ళి మా సమస్యను పరిష్కరించడానికి మేమందరం కంకణబద్దులై ముందుకెళ్తాం. హైదరాబాద్ కార్పొరేట్ దీటుగా మేము విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.